హాయ్ ఎవ్రీవన్. చిన్న రెసిపీ అండి. ఈరోజు నేను మీ లక్ష్మీ వీరాంజనేయులు. అందరం ఇంట్లో కాఫీ తాగుతూ ఉంటాం, బట్ నేను డిఫరెంట్గా చెప్తాను. సో అందరం ఇన్స్టెంట్ కాఫీ అన్ని, ఫిల్టర్ కాఫీస్ అన్ని అందరం తాగుతూ ఉంటాం, బట్ నేను చెప్పింది ఒకసారి ట్రై చేయండి. దిస్ ఈస్ క్యాపుచినో కాఫీ. అండ్ క్యాపుచినో కాఫీ అంటే యాక్చువల్లీ మన అందరం రెస్టారెంట్స్కి వెళ్ళి, లేదంటే టీ స్టాల్స్కి వెళ్ళి, లేదంటే కాఫీ డేకి వెళ్ళి మాత్రమే తాగుతాము. ఇంట్లో చేసుకుంటారో లేదో నాకైతే తెలియదు, బట్ నేను అప్పుడప్పుడు నేను చేసుకుంటానండి. సో అది ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చెప్తాను. యాక్చువల్లీ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ మనం బ్రూ పెద్దగా యూజ్ చేయొచ్చు, లేదంటే ఇట్లా చిన్న ప్యాకెట్స్గా యూజ్ చేయొచ్చు. అంత డిఫరెంట్ స్టైల్లో యూజ్ చేస్తుంటారు. పౌడర్ అంటే తెచ్చుకుని ఉంటే పెద్ద ప్యాకెట్స్ అయితే గడ్డగట్టిపోతుందని చెప్పేసి మనం వీటిలో బాక్సెస్లో పోసుకొని, లేదంటే కంటైనర్స్ చిన్న ఎయిర్ కంటైనర్స్ ఉంటాయి కదా, అట్లా స్టోర్ చేసుకొని యూజ్ చేసుకుంటూ ఉంటాం. బట్ నేనైతే ఇట్లా శాచెట్స్ అండ్ బ్రూ మాత్రమే వాడతాను. సో బ్రూ ఈజ్ మై ఫేవరెట్ కాఫీ పౌడర్ అండి. ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ ప్యాకెట్స్ ఇలా యూజ్ చేస్తాను నేను. సో నౌ ఐఎమ్ టేకింగ్ ఓన్లీ 1 ప్యాకెట్ ఆఫ్ బ్రూ ఇన్స్టెంట్ కాఫీ పౌడర్. ఇందులోంచి ఒక ప్యాకెట్ తీసుకున్నాను. సో డైరెక్ట్గా ఏంటంటే మనం కాఫీ ఇలా పోసేసుకొని, పాలు పోసుకొని షుగర్ వేసుకుంటాం. లేదంటే కొంతమంది ఏం చేస్తారంటే స్టవ్ మీద పెట్టి డికాషన్ చేసి అట్లా కూడా చేసుకుంటారు. బట్ ఎవరి ఇది అనేది వాళ్ళ ఇష్టం కదండి. సో అలవాటు అలాగా. సో నేనైతే ఇలా చేస్తాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా హాట్ వాటర్ తీసుకుంటాను. జస్ట్ కొంచెం కొంచెం ఎందుకు హాట్ వాటర్ తీసుకుంటున్నానంటే దీని ప్రాసెస్ ఇలాగే చేయాలి. యాక్చువల్లీ హాట్ వాటర్ తీసుకున్నప్పుడు మనం విస్కర్స్ ఉంటాయి కదండి, ఈ విస్కర్ యూజ్ చేయండి. లేదు అంటే మనకి మెషిన్స్ కూడా ఉంటాయి, మనం కరెంట్ మెట్ విస్కర్స్ చాలా ఉంటాయి. బట్ ఐఎమ్ యూజింగ్ దిస్ వన్. ఇలా విస్కర్తో బాగా దీన్ని చిలికేద్దాం, సూపర్గా చిలికేద్దామండి. ఎందుకంటే వావ్, సూపర్ స్మెల్ ఈస్ కమింగ్ అండి. అసలు బ్రూ అరోమా వస్తుంది వేడి వాటర్ పోయిందని. ఇట్స్ వెరీ ఐఎమ్ ఫీలింగ్ దట్ స్మెల్ అండి. ఇట్లా మనం హ్యాండ్తో కూడా ఇలా కూడా చేసేస్తే మంచిగా మనం అంటాం కదా నురుగా అని, అసలు కాఫీ నురుగా అనేది అలా వచ్చేస్తుంది. అది షోయు స్మెల్. ఇట్స్ ఓకే. నౌ ద క్యాపుచినో కాఫీ కి ఈ విధంగా ఇట్స్ చూసారు కదా, అట్లా వస్తుంది నురుగా. సో దాన్ని ఇప్పుడు దీంట్లో మనం ఏమి యాడ్ చేద్దామంటే షుగర్ యాక్చువల్లీ మీకు ఇష్టం ఉన్న వాళ్ళు షుగర్ యూజ్ చేసుకోండి. మీరు తాగేటువంటి షుగర్ లైకింగ్ కెపాసిటీని బట్టి ఎన్ని స్పూన్స్ ఆఫ్ షుగర్ యూజ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. అది మ్యాక్సిమం ఇట్లాంటి స్పూన్ అయితే, ఈ చిన్న స్పూన్తో అయితే 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ ఇట్స్ ఓకే. బట్ మేము ఏంటంటే షుగర్ యూజ్ చేయమండి, బెల్లం పొడి యూజ్ చేస్తాము. అన్నీ కూడా ఆర్గానికల్గా యూజ్ చేస్తాం మేము. లేదు అంటే దానికి బదులుగా ఇన్స్టెడ్ ఆఫ్ దట్ నేను పటిక బెల్లం యూజ్ చేస్తాను మ్యాక్సిమమ్. ఎందుకంటే ఇందులో బెల్లం పొడి కంటే కూడా షుగర్ ఈజ్ బాగుంటుంది కాఫీలో. సో నేను పటిక బెల్లం యూజ్ చేస్తున్నాను. సో 2 స్పూన్స్ ఆఫ్ పటిక బెల్లం కొంచెం లైట్గా నేను స్మాష్ చేసుకున్నానండి. సో 2 స్పూన్స్. కొంచెం కావాలి అనుకుంటే స్వీట్నెస్, కాఫీ కదా ఆల్మోస్ట్ అందరు స్వీట్గా ఉండాలనుకుంటారు, చేదుగా ఎవరు తాగరు. తాగే వాళ్ళు ఉంటే థమ్స్అప్ అండి వాళ్ళకి. సో ఇంకొద్దిగా యాడ్ చేస్తున్నాను, నేను స్వీట్ ఇష్టపడతాను కాబట్టి కాఫీ. నౌ వీ యాడ్ 1 టీ గ్లాస్ ఆఫ్ మిల్క్, హాట్ మిల్క్ అండి. మిల్క్ కూడా నేను రెడీగా పెట్టుకున్నాను రెసిపీ చేయడానికి. రెసిపీ అన్ను ఇట్స్ సో అందులో పోసేస్తున్నాను. పోసేయగానే మనకు అసలు ఆ నురుగు అనేది చూసారా, ఇట్స్ క్యాపుచినో అండి. అది ఒక క్యాపుచినో లాగా చూసారా, ఆ నురగ వస్తే అట్లా తాగేదాన్ని మనం క్యాపుచినో కాఫీ అంటాము. బట్ ఒక్కసారి నేను చెప్పాను కాదండి, నాకు ఇలా ఈవెన్ కాఫీ ఆర్ టీ అయినా కూడా నేను ఇలాగే తిరగొట్టుకొని తాగుతాను. ఎందుకంటే ఆ నురుగ వస్తే ఆ వేడిగా ఆ నురగతో తాగడం అనేది నాకు చాలా ఇష్టం అండి. ఎందుకంటే అలాగే తాగేసామనుకోండి మనకి నోరు కూడా కాలుతుంది. కప్పులో పోసుకుని తాగేవాళ్ళం ఉంటాము, గ్లాస్లో పోసుకుని తాగేవాళ్ళం ఉంటాము, బట్ మన నోరు కూడా కాలుతుంది కదండి. సో నేనైతే ఇలా లైక్ చేస్తాను. సో నౌ మై క్యాపుచినో కాఫీ ఈజ్ రెడీ. ఫైనలీ దిస్ ఈజ్ మై క్యాపుచినో కాఫీ. ఎంజాయ్. చియర్స్ అండి కాఫీ లవర్స్, టీ లవర్స్కి ఎవరికైనా కూడా ఒక్కసారి నేను చెప్పింది ట్రై చేసి చూడండి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు చిన్న కమెంట్ రూపంలో తెలియజేస్తారు అని
ఆశిస్తున్నానండి. అండ్ దిస్ ఈజ్ లక్ష్మీ వీరాంజనేయులు. కీప్ వాచింగ్ మై ఛానల్, స్టే ట్యూన్ టు మై ఛానల్ అండ్ కీప్ స్మైలింగ్ ఆల్ ద వే. అండ్ ఈరోజుకి ఇలా సైన్ అప్ చేసుకుంటూ జై శ్రీరామ్.